గణపతి బప్ప మౌర్య అంటే ఇక్కడ మౌర్య కలర్ మార్చారు చూసారా, అంటే మౌర్య అంటే మన మౌర్య అనమాట. మౌర్య ఉంటుంది కదా, అంటే ఏంటి మురికి కాలువ, అంతేగా మౌర్య అంటే. చూడండి, ఈ విషయం గురించి మనం ఖచ్చితంగా శ్రద్ధగా వినాలి, మాట్లాడుకోవాలి. మీరందరూ కూడా స్పందించాలి దయచేసి ఈ విషయం పైన. నిజంగా దయచేసి స్పందించండి అందరూ కూడా. నాది ఒక చిన్న క్వశ్చన్ అండి. ముందు మనం ఈ స్టోరీ చూసే ముందు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను. మీలో ఎంతమంది, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, మీలో ఎంతమంది ట్యాంక్ బండ్ వైపు నుంచి వెళ్తున్నప్పుడు హుస్సేన్ సాగర్లో దిగి కాలు చేతులు కడుక్కున్నారు? అట్లీస్ట్ ఆ నీళ్ళు ఇలా నెత్తిని చల్లుకున్నారా? అట్లీస్ట్ ఆ నీళ్ళు తాగటం దాకా నేను వెళ్ళనులే, అంత ధైర్యం చేయొద్దులే, కానీ అట్లీస్ట్ ఎంతమంది ఈరోజు వరకు మీరు హైదరాబాద్లో ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారో, ఒక 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి సంవత్సరం నుంచి వచ్చిన వాళ్ళని సరే, ఎవరైనా సరే వాట్ ఎవర్, మీరు ట్యాంక్ బండ్ దగ్గర దిగి హుస్సేన్ సాగర్లో కాళ్ళు చేతులైనా ఏ రోజైనా కడుక్కున్నారా? ఏ రోజైనా, ఒక్క రోజైనా కడుక్కున్నారా? అటు నుంచి వెళ్తున్నప్పుడు ముక్కు మూసుకోకుండా ఎంతమంది వెళ్ళారండి? ముక్కు మూసుకోకుండా ఎంతమంది వెళ్ళారు? సరే ముక్కు మూసుకొని తెరుచుకొని వెళ్ళారు అనుకుందాం. ఎంతమంది కాళ్ళు చేతులు కడుక్కున్నారు ఇప్పటి వరకు? ఇప్పుడు మనం ఉన్నామండి, విజయవాడ వెళ్తాము, కృష్ణానది ముందు నుంచి పోతాము, ఒక్కసారి ఆగి, ఎంత పని ఉన్నా సరే ఆగి దిగి ఆ నీళ్ళు తీసుకొని నెత్తిని చల్లుకుంటాం. కనీసం స్నానం చేసే వీలు లేకపోతే కాళ్ళు చేతులన్నా కడుక్కుంటాం, అవునా కదా? ఊర్లో వెళ్తాం, మనం మీ పల్లెటూరులో వెళ్తాం, చెరువు ఉంటుంది, చెరువులో దిగి కాళ్ళు చేతులు కడుక్కోం, నీళ్ళు నెత్తిని చల్లుకుంటాం కదా కదా. మరి మీరు ట్యాంక్ బండ్ నీళ్ళు ఎన్నిసార్లు నెత్తిని చల్లుకున్నారు? ఎన్నిసార్లు ట్యాంక్ బండ్లో దిగి కాలు చేయి కడుక్కున్నారు? ఒక్కళ్ళైనా సమాధానం చెప్పండి దయచేసి కామెంట్స్ రూపంలో నాకు. ఎవరైనా ఒక్కసారైనా కడుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కదా, కడుక్కోరు కదా. ఒక్కరైనా కడుక్కున్నారా అండి ఎవరైనా? మరి ఎందుకండి వినాయకుని దాంట్లో నిమజ్జనం చేస్తున్నాం మనం? అంటే కనీసం నువ్వు కాళ్ళు చేతులు కడుక్కోవటానికి కూడా ఇష్టపడే నీళ్ళల్లో నువ్వు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే గణపతిని నిమజ్జనం చేస్తున్నావు, మురిక్కాలలో నిమజ్జనం చేస్తున్నావు నువ్వు. ఇదా మన భక్తి? ఇదే అండి మన భక్తి? నిజం చెప్పండి, ఎంత దారుణం అండి ఇది అసలు. నగర వాసుల మలమూత్రాల విసర్జన కంపు ఆ హుస్సేన్ సాగర్. ట్యాంక్ బండ్ని పరిశుద్ధం చేసి వినాయక నిమజ్జనానికి అనుకూలం పరిస్తే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చరిత్ర సృష్టిస్తుంది. గత 2 దశాబ్దాలుగా వందల కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ ఎందుకు ఇంకా హుస్సేన్ సాగర్ ప్రక్షాళన జరగటం లేదు? స్థానికంగా ఎవరి ప్రాంతానికి వారు నిమజ్జనం చేసుకుందామా, లేక ట్యాంక్ బండ్ ప్రక్షాళనకై పట్టుబడదామా, లేక మురిక్కాలలో మురుగు నీటిలో నిమజ్జనం కొనసాగిద్దామా? చెప్పండి. గతంలో ఒక పెద్ద మనిషి ఉండేవాడండి, పెద్ద మనిషి పేరు చెప్తాలే, కేసీఆర్ అని ఒక పెద్ద మనిషి ఉండేవాడు గతంలో. ఆయన ట్యాంక్ బండ్ మొత్తం కొబ్బరి నీళ్ళు నింపుతా అన్నాడు, గుర్తుందా మీకు? ట్యాంక్ బండ్లో కొబ్బరి నీళ్ళు నింపుతా అన్నాడు ఆయన. కొబ్బరికాయలు కూడా నింపలేపాడు ఇంతవరకు. మొత్తం క్లీన్ చేస్తా, ఇంకేముంది ట్యాంక్ బండి, కొబ్బరి నీళ్ళు, ట్యాంక్ బండి నీళ్ళు దాగిపిస్తా మీ అందరితో అన్నాడు ఒక ఇంకో పెద్ద మనిషి. అటే పోయాడు ఆయన కూడా, అడ్రస్ లేరు వీళ్ళు ఎవరు. ఈ రేవంత్ రెడ్డి కూడా ఏదో చేస్తాడు కానీ అసలు ఆ దిశగా ఎవరు చర్యలు తీసుకోవట్లా, ఎవ్వరు చర్యలు తీసుకోవట్లా. ఇప్పుడు 2 క్వశ్చన్స్. ఒకటి, ఎవరింటి దగ్గర వాళ్ళు నిమజ్జనం చేసుకుందామా? ఇప్పుడు అంతా మనం వాడేది మట్టి వినాయకుళ్ళే కదా. మట్టి వినాయకుల్ని మన ఇంటి దగ్గరే చేసుకుందామా, లేకపోతే తీసుకెళ్ళి ఆ మురిక్కలలో పెడదామా? ఎందుకంటే ఇప్పటికిప్పుడు అనుకున్నా సరే, ఈ రోజుకి అనుకున్నా సరే ఆ ట్యాంక్ బండ్ నీళ్ళు క్లీన్ చేస్తాం అవ్వదు. 27వ తారీఖు అనుకుంటా కదా వినాయక చవితి. 27 అంటే అక్కడి నుంచి 10 రోజులు వేసుకోండి. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో నిమజ్జనం ఉంటుంది. 11వ రోజు చేస్తారు కదా సహజంగా, కొంతమంది 9వ రోజు కొంతమంది చేస్తారు. సో ఇప్పటికిప్పుడు అనుకున్నా ట్యాంక్ బండ్ క్లీన్ చేస్తాం అయ్యే పని కాదు. ఆ దిశగా ప్రభుత్వాలు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎంతో భక్తితో 9 రోజులు కావచ్చు, 11 రోజులు కావచ్చు, ఇళ్ళకి వెళ్ళకుండా మనం, చాలామంది యూత్ అండి ఇళ్ళకి వెళ్ళకుండా, కొంతమంది యూత్ పాపం రోజు సిగరెట్టు మందు తాగందే వాళ్ళకి నిద్రపట్టదు. అలాంటి వాళ్ళు కూడా అవన్నీ మానేసి 11 రోజులు మందు ముట్టకుండా 24 గంటలు గణపతి సేవలో ఉంటారా? చక్కగా పెద్ద విగ్రహం పెట్టుకుంటారు, మొత్తం డెకరేషన్ చేస్తారు, అంత అద్భుతంగా డెకరేషన్ చేసుకొని దేవుణ్ణి 2 పూట్ల పూజలు చేసుకుంటూ, ప్రసాదాలు పంచుకుంటూ, మంచి దేవుడి పాటలు పెట్టుకుంటూ, దేవుడి పూజలు చేస్తూ ఎంత బాగా చేస్తామండి మనం. అంత బాగా కనీసం మట్టి కాదు కదా, మట్టి చేత్తో పట్టుకోం మనం అక్కడ ఆ 11 రోజులు గణపతిని.
అంత అద్భుతంగా మనం పూజించి ప్రేమించిన గణనాథుడిని తీసుకెళ్ళి ఆ మురిక్కాలలో పడేస్తున్నామండి మనం ప్రతి సంవత్సరం. ఆ మురిక్కాలలో పడేస్తున్నాం. ఈ సంవత్సరం ఎవరెవరైతే ఆ మురిక్కాలలో పడేద్దాం అనుకుంటున్నారో వాళ్ళంతా ఒక్కసారి నా కోసం ఆ మురిక్కాలలో పడేసే ముందు మీరు రేపు పోయి ఒకసారి అందులో దిగి కాలు చేతులు కడుక్కొని నీళ్ళు చల్లుకొని రండి. తర్వాత తీసుకెళ్ళి గణపతిని వేద్దాం మనం అందులో. తర్వాత తీసుకెళ్ళి గణపతిని వేద్దాం. ముందు మీరు ఎంత పోయి కాలు చేతులు కడుక్కొని సార్ ఒక 3 మునగలు మునిగిరండి ముక్కు మూసుకొని. నేను మాట్లాడతా ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకొని వాటిని ఏమంటారు మనకి పుష్కర ఘాట్స్ కడతారు చూసారా, అట్లా ఘాట్స్ నేను ఏర్పాటు చేపిస్తాం అందరికీ. అందరూ వచ్చి ఒకసారి మునిగి 3 మునకలు మునిగి ఆ తర్వాత తీసుకొచ్చి గణనాథ నిమజ్జనం చేయండి దాంట్లో అందరూ. ఎంత అన్యాయం అండి ఇది. ఇంత భక్తిగా ఇంత భక్తితో మనం ఇంత భక్తితో మనం పూజ చేసుకొని అందరూ 1, 2 చేసే వాటిలో తీసుకెళ్ళి మనం వాటిని కలుపుతున్నామండి. ఆఖరికి అందరూ భక్తులు ఒకసారి గమనించండి, మనం ఇంట్లో ఫొటోస్ పెట్టుకుంటాం కదా దేవుడి ఫొటోస్, ఆ దేవుడి ఫొటోస్ పాడైపోతే మనం మురిక్కాలలో వేయమండి. వేస్తారు ఎవరైనా తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న శివాలయం దగ్గర ఇంటి దగ్గర ఏదైనా గుడి ఉంటే ఆ గుడిలో ఏదైనా చెట్టు ఉంటే ఆ చెట్టు మొదట్లో పెట్టేసి వస్తాం. చెత్తబొట్లో కూడా వేయం. ఇంట్లో పాడైపోయిన ఏది ఒక 20, 30, 40 ఏళ్ల క్రితం ఉన్న దేవుడి ఫొటోస్ పాడైపోయి కలర్ మొత్తం పోయి ఎలిసిపోయినా సరే మనం తీసుకెళ్ళి చెత్తబొట్లో వేయం వాటిని. ఎందుకంటే ఇన్నేళ్ళ నుంచి మనం వాటిని పూజించాం కాబట్టి, ప్రేమించాం కాబట్టి, ఆరాధించాం కాబట్టి. అవునా? అలాంటి వాటిని తీసుకెళ్ళి మనం మురిక్కాల్లో పడేస్తున్నాం. ఆలోచించండి మీరే ఒక్కసారి, ఎంతవరకు న్యాయం ఇది అని, ఏంటి మన భక్తి అని, మన సనాతన ధర్మం గొప్పతనం ఏంటి అని ఆలోచించండి. ఆ మురిక్కాలలో పడేయటం కోసం మనం అంత కష్టపడి పూజ చేసుకునేది. నాది ఇంకో విన్నపం అండి భక్తులందరికీ, అందరూ ఖచ్చితంగా గణనాథుడి ఉత్సవాలు చేసుకోవాలి. ప్రతి గల్లీకో విగ్రహం పెట్టండి, నేను కాదంటల్లా. 2 విగ్రహాలు కూడా పెట్టుకోండి, నేను కాదంటల్లా. కాకపోతే లక్షలు ఆ పిఓపి విగ్రహాలు లక్షలు పెట్టి తీసుకొస్తున్నారు. ఎందుకండి అవి? ఎవరి కోసం అవి? అంటే ఇప్పుడు ఒక 10 అడుగులు గణనాథుడు పెడితే గణనాథుడు నేను ఉండను అన్నాడా? వినాయకుడు నేను ఉండను రా భయ్, నువ్వు నాకు 30 అడుగులు విగ్రహం పెడితేనే ఉంటా అన్నాడా? గణనాథుడు చిన్నగా ఉంటాడు, ఆయనకి ఇష్టం అలా. తెలుసా మీకు ఆ విషయం? గణపతికి చిన్నగా ఉండటం ఇష్టం. భారీ విగ్రహం పెట్టినంత మాత్రాన నీ పైన ఏమి ఎక్కువ ఆయన ఆశీర్వదించడు. చిన్న విగ్రహం పెట్టామని చెప్పి నేనేం కోపగించుకోడు. దయచేసి గణపతి విగ్రహాలు పెట్టేవాళ్ళు అందరూ గణేష్ ఫెస్టివల్స్, ఆ గణేష్ మండపాలు పెట్టేవాళ్ళందరూ నా విజ్ఞప్తి, భారీ ఆ 20 అడుగులు 30 అడుగులు, అరే వాడు 10 లక్షలు పెట్టి విగ్రహం తెచ్చాడా, మనం 20 లక్షలు పెట్టి తేవాలరా, ఇట్లాంటి పంతాలకు పోకండి. ఇట్లాంటి పంతాలకు పోయి డబ్బులు దండగా మీకు నిజంగా చేయాలని ఉందా, ఆ పక్కోడు 100 మందికి భోజనం పెడితే నువ్వు 150 మందికి భోజనం పెట్టి ఈరోజు లేదు కాదు ఇంకా నేను అద్భుతంగా చేయాలి అనుకున్నావు, ఏదో పేర్లు పెట్టుకుంటారుగా, గణేష్ యూత్ అని ఒక పేర్లు పెట్టుకుంటారుగా, మీ గణేష్ యూత్ అనే పేరుతో డబ్బులు చందాలు వసూలు చేస్తారు కదా, ఆ చందాలతో సంవత్సరం పొడుగున ఈ గణేష్ ఫెస్టివల్ నుంచి వచ్చే గణేష్ ఫెస్టివల్ వరకు మీ ఇంట్లో ఆ ఏరియా మొత్తానికి నువ్వు భోజనాలు పెట్టు. ప్రతి ఏరియాలో ఇప్పటికి ఎంతోమంది అడుక్కునే వాళ్ళు రోడ్ల మీద ఉంటారు, వాళ్ళకి భోజనం పెట్టు. నువ్వు మధ్యాహ్నం ఒక 50 మందికి అన్నదానం చేయ రోజు, ఒక 100 మందికి అన్నదానం చేయ రోజు, ఆ విగ్రహానికి పెట్టే ఖర్చు ఏదో. లేకపోతే నీ ఏరియాలో చదువుకునే పిల్లలు, అద్భుతంగా చదువుకునే పిల్లలు ఉంటారు, తోపులు ఉంటారు, 10th క్లాస్ ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకొని పై స్థాయికి వెళ్ళలేక ఖాళీగా ఉన్న పిల్లలు నీ ఏరియాలో చాలామంది ఉంటారు, నీకు తెలుసా విషయం. వాళ్ళకి ప్రోత్సాహం అందించు. అరే ఈ సంవత్సరం గణేష్ ఫెస్టివల్కి మేము 10 లక్షలు పోగు చేసాం, 10 లక్షలు జమ చేసాం, ఆ 10 లక్షలు జమ చేసిన దాంతో 1,00,000 రూపాయలు వినాయకుడి పూజకి విగ్రహానికి మండపానికి ఖర్చు పెడతాం, మిగతా 9 లక్షలు మా ఏరియాలో ఉండే పిల్లలందరూ చదువు ఖర్చు పెడతామని పెట్టు. నువ్వు ఎంత మంచిది, అది దేవుడు నిన్ను సంతోషిస్తాడు. మంచి ప్రసాదాలు పెట్టు, 2 పూట్ల భోజనం పెట్టు. ఎంతోమంది అనాథలు ఉంటారు, వాళ్ళని ఆదుకో. మీ ఏరియాలో ఎన్నో స్కూల్స్ దారుణంగా ఉంటాయి, ఆ స్కూల్స్ డెవలప్ చేసుకో. గవర్నమెంట్ హాస్పిటల్స్ దారుణంగా ఉంటాయి, వాటిని డెవలప్ చేసుకో ఆ డబ్బులతో. మీ యూత్ పేరు పెట్టుకో వాటికి. దేవుడు ఆశీస్సులు ఉంటాయి, ప్రజల ఆశీస్సులు కూడా ఉంటాయి, అవి మనం చేసుకోవాల్సినవి. 20 లక్షలు 30 లక్షలు పెట్టి పెద్ద విగ్రహాలు తేవటం, వాటి ముందు డీజేలు పెడతాం, ఈ ప్యాడ్ బ్యాండ్లు ఈ పెడతాం, లక్షలు కట్ చేస్తాం, ఎవరికి ఉపయోగం వాటి వల్ల? మనం ఒక పండగ చేసుకుంటున్నామంటే అది ప్రజలకు ఉపయోగపడాలి. దేవుడు రీసెంట్గా అందరూ ఒకప్పుడు తెలిసి ఉండకపోవచ్చు, మొన్న చూసాం కన్నప్ప సినిమా చూసాం, దాంట్లో ఆ భక్తుడు శివుడి తల మీద కాలు పెట్టి కన్ను తీసి పెడతాడు, శివుడేం ఫీల్ అవ్వడు. నోటితో తెచ్చి నీళ్లు పోస్తాడు, శివుడేం ఫీల్ అవ్వడు. నీకు కావాల్సింది భక్తి. ఇక్కడ
నువ్వు భక్తితో చిన్న పువ్వు పెట్టు, దేవుడు కాదన్నాడా? చిన్న ఒక 10 అడుగుల విగ్రహం, 5 అడుగుల విగ్రహం తెచ్చిపెట్టి చక్కగా డెకరేషన్ చేసి మంచి పూజలు చేయి, మంచి పాటలు పెట్టుకో, దేవుడి పాటలు పెట్టు, భగవద్గీత పెట్టండి మీరంతా వాటి దగ్గర. ఎవడో కొంతమంది చనిపోయినప్పుడే భగవద్గీత పెట్టాలంటే అన్ని చోట్ల అదే అమలు చేసేసారు. చనిపోయినప్పుడు పెట్టుకున్నది బాగా కాదు భగవద్గీత. బతికొండంగా ఎలా బతకాలో, ఎలా నేర్పించాలో, ఎలా బతకాలో తెలిపేది భగవద్గీత. చనిపోయినప్పుడు పెట్టేది కాదండి అది. చక్కగా ఈ గణేష్ ఫెస్టివల్ అన్ని రోజులు మీ గణపతి మండపాల దగ్గర భగవద్గీత పెట్టండి. మన చాగంటి వారు లేకపోతే గరికిపాటి వారు ఇలాంటి ప్రవచనాలు, కొన్ని కోట్ల ప్రవచనాలు ఉన్నాయి, ఆ ప్రవచనాలు పెట్టండి. ఈ ఇస్మార్ట్ శంకర్ పాటలు, డీజే పాటలు ఈ ఎందుకు? అక్కడ ఒక పండగ వాతావరణం, ఒక భక్తిభావం, ఒక సనాతన ధర్మం అక్కడ కనపడాలి. సినిమా పాటలు, డీజేలు, డప్పు చప్పులు ఇవి కాదండి పండగలు. ఇది కాదు మనం చేయాల్సుకోవాల్సింది గణపతి ఫెస్టివల్. అసలు మొట్టమొదటిసారి వినాయక చవితి ఎందుకు చేశారో తెలుసా మీకు? జరుగుతున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన ఇండియన్స్ 4 కన్నా 3 కన్నా కలిస్తే ఊరుకునేవాళ్ళు కాదు, కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు. అందుకని ఏం చేశారు, ఈ ఫెస్టివల్ పేరు చెప్పి అందరూ కలిసి చేసుకోవచ్చు, మేము వినాయకుడి ఫోటో విగ్రహం పెట్టుకొని చేసుకోవటం మా భారతదేశ సాంప్రదాయం అని చెప్పి అందరూ కలిసి చేసుకోవడం మొదలుపెట్టారు. అది ఇప్పుడు కూడా అదే కావాలి మనకి. అందరూ కలవాలి, కలిసి మన ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, మన ప్రాంతంలో చదువుకునే పిల్లలకి ఏ విధంగా మనం ఉపయోగపడాలి, మన ప్రాంతంలో హాస్పిటల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ డెవలప్ చేసుకొని తీసుకెళ్తే అది పండగ అవుతుంది. ఆ తర్వాత గణనాథుడిని అక్కడే మట్టి వినాయకుడిని అక్కడే నీళ్ళలో నానిపోయేలా చేస్తే అది పండగ అవుతుంది. తీసుకెళ్ళి ఇలాంటి మురిక్కాల్లో పడేస్తే పండగ అవదండి, అది దండగా అవుతుంది, అది పండగ అవదు. మన వినాయకుడి ఊరేగింపు నిమజ్జనాలు బయలుదేరుతున్న దారి మధ్యలో ఉన్న ఇతర మత ప్రార్థనా స్థలాల చుట్టూ బట్టగట్టేసుకుంటారు. ఎందుకో తెలుసా? మూగుంట నుండి మురుగుపోతుంటే ముక్కు మూసుకోవడం లాంటిదని వారు చెప్పుకొస్తారు. ఇలాంటి చర్యలు వింటుంటే మనకు ఎక్కడలేని ఆవేదన పుట్టుకొస్తుందే. మరి అలాంటిదే మనం చేతులారా మన ఆదిదేవుణ్ణి మురుగు మరియు శవాలు తేలే ట్యాంక్ బండి అనే మోరిలో పడేయటం ఎంతవరకు సమంజసం మీరే ఆలోచించండి. అశేష జనవాహిని తాము నవరాత్రులు పూజించిన వినాయక స్వామి విగ్రహాలు ఆహ్వానించడానికి ఒక పెద్ద సరస్సు కావాలి. జంట నగరాల నుంచి తరలివచ్చి విగ్రహాలను తన ఒళ్ళో తీసుకునే సామర్థ్యం ప్రస్తుతానికి హుస్సేన్ సాగర్కు ఉంది. అంత పెద్ద చెరువు చుట్టుముట్టు ప్రాంతాల్లో కట్టే పరిస్థితి లేదు కాబట్టి ఉన్న హుస్సేన్ సాగర్ని మనం కాపాడుకోవటం ఎంతో అవసరం. లేదా ప్రభుత్వమే ఇంకేదైనా ప్రత్యామ్నాయం చూపిస్తే ఇంకా సంతోషం. పైగా అసలు వినాయక నవరాత్రులు మరియు నిమజ్జనం పుట్టిందే హిందూ ఐక్యత గొంతు వినిపించడానికే. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ పిలిపించిన ఈ ఆధ్యాత్మిక ఉద్యమాన్ని మనందరం కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అందుకు మనం ఒక పరిశుద్ధమైన సరస్సును ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం. అంతేకాకుండా మురుగునీటిలో నిమజ్జనం చేస్తే అక్కడ హిందూ ఐక్యత కంటే సాంప్రదాయ వినాశనం ఎక్కువగా జరుగుతుంది. నవరాత్రులు పూజ చేసి సంపాదించిన పుణ్యం కాస్త పోయి పాపం మూటగట్టుకోవాల్సి వస్తుంది. నా దేవుణ్ణి నేనే మురుగునీటిలో నిమజ్జనం చేయను, ఖచ్చితంగా పరిశుభ్రమైన నీటిలోనే నిమజ్జనం చేస్తాను దృఢ సంకల్పం ప్రతి భక్తుల్లో కలగాలి. ప్రస్తుత ప్రభుత్వమే కనుక భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకొని హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకి నడుం బిగించి వినాయక నిమజ్జనానికి ఈ యొక్క ట్యాంక్ బండి అనుకూలంగా పరిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించడమే కాకుండా కోట్ల మంది హిందువుల అభిమానాన్ని కైవసం చేసుకుంటుంది ఖచ్చితంగా. కానీ ఇది ఎంతవరకు జరుగుతుందని నాకైతే నమ్మకం లేదు. కానీ మనకైతే ఉంది కదా, ప్రభుత్వం పట్టించుకొని మనకైతే ఉంది కదా. మనందరం కూడా ఈసారి మన సంకల్పం అదే, మా గణపతిని నేను మురిక్కాలలో పెట్టను, మంచి నీళ్ళలోనే నిమజ్జనం చేస్తానని మనందరం సంకల్పం చేసుకుందాం, చక్కగా పండగ చేసుకుందాం.